మహాశివరాత్రి నాడు అర్జునుడు గబగబా ఆవు పాలు పట్టుకుని అభిషేకానికి వెడుతున్నాడు. కృష్ణ భగవానుడు వచ్చాడు. అర్జునుడిని బాగా సాధకుణ్ణి చెయ్యాలని కదా కృష్ణుడి తాపత్రయం, అందుకు కదూ భగవద్గీత అనుగీత కూడా చెప్పాడు. అర్జున ఎక్కడికి వెడుతున్నావు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, బావా ఇవాళ మహాశివరాత్రి, శివాభిషేకం చేయడానికి వెడుతున్నానన్నాడు. శివాలయంలోనే శివుడు ఉన్నాడా బావా అన్నాడు అర్జునుడితో. మరి ఎలా అన్నాడు అర్జునుడు. ఆపాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమనిశం రుద్రాను వాకాం జపం ధ్యాయేత్ ఈప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండ వ్యాప్త దేహాభసిత హిమరుచాభా సమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శశికళశ్చండ కోదండ హస్త త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుష శాంభవా మూర్తిభేద రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటి విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని కదూ. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్, పాతాళం దగ్గర నుంచి ఆ పైన ఉండేటటువంటి బ్రహ్మాండము పై వరకు కూడా శివుడు పరివ్యాప్తమై ఉంటాడు. చంద్రబింబం నుంచి పడుతున్నటువంటి సుధాధారల చేత అభిషేకింపబడుతూ ఉంటాడు. అది ధ్యానం చేస్తే ఈప్సిత సిద్ధయే, కోరికలు తీరుతాయి. సాధారణంగా ఎక్కడైనా అలాగే చెప్తారు. అభిషేకం జరుగుతోంది అంటే చంద్రమండలం నుంచి సుధాధార పడుతున్నట్టుగా చెప్తారు. కానీ ఈ ఒక్క యానాం పట్టణంలో ఉన్నటువంటి విచిత్రం ఏమిటో తెలుసా? శివలింగాన్ని 2 ఏనుగులు తమ సువర్ణ భాండములతో తెచ్చి అభిషేకం చేయడం కాదు, తొండాలలో ఉన్న నీళ్లతోటే అభిషేకం చేస్తాయి. పోనీ దిగ్గస్తిభి కనక కుంభ ముఖావ సృష్ట స్వర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అని. లక్ష్మీదేవిని కూడా దిగ్గజములు ఏనుగులు బంగారు కలశలతో ఆకాశ గంగాజలాలు తెచ్చి అభిషేకం చేస్తాయి. అలా అభిషేకం చేస్తున్నప్పుడు చూస్తే, అది మనసులో స్మరిస్తే చాలు వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. శంకరుడు చెప్పిన మాట కనకధారా స్తోత్రం. లక్ష్మీర్ దివ్యైర్ గజేంద్రై మణిగణకచితై స్థాపితా హేమ కుంభై నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్త. శ్రీ సూక్తంలో తెల్లవారిలిస్తే చెప్పట్లా? కానీ శివలింగాన్ని ఏనుగులు చేతులతో ఆ తొండాలతో కలశలు పట్టుకోకుండా తమ తొండంలో ఉన్న నీళ్లతోనే అభిషేకం చేశాయని ఎక్కడైనా ఉందా? ఉంటే కదా పెట్టాలలా. అలా లేనిది తీసుకొచ్చి పెట్టారనుకోండి, అందం కోసం శివలింగాన్ని అలా చేయకూడదుగా, అప్పుడు అది దోషం అవుతుందిగా. మరి అలా ఎలా పెట్టారు అంటే, యానాం పట్టణంలో ఉన్నటువంటి అద్భుతం బహుశಃ ఇంకెక్కడా లేదు. ఎందుకో తెలుసా? జంబుకేశ్వరం అని ఒక క్షేత్రం ఉంది. ఆ జంబుకేశ్వరం క్షేత్రంలో ఇప్పుడు దేవాలయం ఉన్నదే, ఆ దేవాలయం లేనటువంటి రోజుల్లో సాలెపురుగు ఒకటి, ఏనుగులు ఉండేవి. ఆ ఏనుగులు ప్రతిరోజు వచ్చి తమ యొక్క తొండములతో నీళ్లు పోసి అభిషేకం చేసేవి. కలశ తెచ్చేవి కావు. కావేరీ నది జలాల్ని తొండంలోకి లాగి తెచ్చి అభిషేకం చేసేవి తొండంతో. సాలెపురుగు ఇవి వెళ్ళిపోగానే అందమైన పంచె నేసేది ఆయనకి, తన దారంతో ఆయన చుట్టూ నేసేది. మళ్ళీ మర్నాడు ఏనుగులు వచ్చి నదీ జలాల్ని తీసుకొచ్చి జంబుకేశ్వరంలో ఉన్న జలలింగానికి అభిషేకం చేసేది. అవి ఎక్కడి నీళ్లు? అక్కడే ఉన్న నది, కావేరీ నదిలో ఉన్న నీళ్ళని తెచ్చి అభిషేకం చేస్తుండేవి. ఆ ప్రవాహంలో సాలెపురుగు కట్టినటువంటి వస్త్రం కొట్టుకుపోయేది. కొట్టుకుపోతే ఆ సాలెపురికి కోపం వచ్చి, ఒరే ఈ ఏనుగులు రోజు వచ్చి చిమ్మేస్తున్నాయి నీళ్లు తొండంతో, ఏ సాధారణంగా చిమ్మవు, మంచి వేగంగా చిమ్ముతుంది ఏనుగు, అదిగో అక్కడ పడుతోంది ధార అలా పడుతుంది, కాబట్టి నేను కట్టినటువంటి గూడు చిరిగిపోతోంది పంచ, ఈ ఏనుగు సంగతి చెప్తానని ఆయుర్వేదంలో సాలెపురుగు పరమ ప్రమాదకరమైనటువంటి విషంతో ఉంటుంది. అది ఏనుగు యొక్క తొండంలోకి వెళ్ళిపోయి కాట్లు వేసింది. ఏనుగు తట్టుకోలేక శివలింగం యొక్క పానవట్టానికి నేలకి కుంభస్థలాన్ని కొట్టుకుని పెద్దగా అరిచి అక్కడ పడి చచ్చిపోయింది. ఆ ఏనుగు చచ్చిపోయింది, సాలెపురుగు చచ్చిపోయింది. ఈ సాలెపురుగు ఏమయ్యాడంటే ఒక మహారాజు అయ్యాడు. కొచ్చంగ చోళుడు అంటారు ఆయన.
కుచ్చంగ చోళుడిని పిలిచేవారు. ఆయన సాలెపురుగు రాజై పుట్టి గత జన్మలో ఏనుగుల మీద ఉన్నటువంటి కక్ష ఉండిపోయింది. ఏనుగులు వచ్చి నీళ్లు పోసేసి తను కట్టినటువంటి గూడు పాడి చేసాయి కదూ. ఆయన దేవాలయం కట్టాడు. ఎలా కట్టాడో తెలుసా? ఏనుగులు ఆ గుడిలోకి వెళ్లకుండా కట్టాడు. జంబుకేశ్వర క్షేత్రంలోకి ఏనుగు ప్రవేశించకుండా గుడి కట్టాడే. ఎక్కడది ఇది అంటే ఆయనకి గత జన్మలలో ఉండిపోయినటువంటి కక్ష. కాబట్టి ఏనుగులు తమ తొండాలతోటే అభిషేకం చేసినటువంటి అపూర్వమైన శివలింగం జంబుకేశ్వర శివలింగం. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో ఒకప్పుడు చేసింది. అలా మళ్ళీ ఏనుగులు చేతితో అంటే తొండంతో పాత్ర పట్టుకోకుండా తమ తొండంతోటే అభిషేకం చేస్తూ అక్కడ కావేరీ నది జలాలు తెచ్చినట్టు ఇక్కడ గోదావరి జలాలే వాటి తొండాల్లోంచి పడుతుంటే మళ్ళీ ఆ అభిషేక జలాలు గోదావరిలోకి వెళుతూ అంత అద్భుతమైన శివలింగాన్ని జంబుకేశ్వర క్షేత్రం యొక్క పూర్వ చరిత్రని జ్ఞాపకం వచ్చేటట్టుగా అంత గొప్పగా ఏనుగులు అభిషేకం చేస్తున్న అంత పెద్ద శివలింగాన్ని కట్టినటువంటి ప్రదేశం యానం ఒక్కటే. అందుకేనేమో ఇంత వృద్ధిలోకి వచ్చి ఎక్కడ చూసినా ఇంత దీదీప్యమానంగా లక్ష్మీపురంలా కనపడుతోంది దీపాలతోటి. కాబట్టి భగవంతుని యొక్క అనుగ్రహము కలుగుట ఒక ఏనుగు పొందింది, ఒక సాలెపురుగు పొందింది అంటాడు మహానుభావుడు దూర్జటే. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిధానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. శ్రీకాళహస్తిలో ఏనుగు ఏ పూజ చేసింది? పాము ఏం చదువుకుని పూజ చేసింది? సాలెపురుగు ఏం చదువుకుంది? భక్తి మనసులో ఉన్న కారణం చేత మూడిటికి మోక్షాన్నిచ్చి శ్రీకాళహస్తి అని క్షేత్రానికి కూడా పేరుంచాడు. అందుకే భక్తి ప్రధానము తప్ప అంతకన్నా ఇంకా ఏమున్నాయని మనం చూస్తాం. భగవంతుడు అదొకటి ప్రధానంగా చూస్తాడు. భక్తి అన్నది ఉంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఛాదస్తం అనుకుంటారు. చాలా మంది దృష్టిలో భక్తి ఛాదస్తం అండి, భక్తి ప్రగతికి అవరోధము. ఈ భక్తి, ఈ ఛాందసత్వం ఇవి ఉన్నవాళ్ళు దేశాన్ని వృద్ధిలోకి రానివ్వరు అంటారు. కానీ నేను ఒక్క మాట చెప్తాను, మీరు జ్ఞాపకం పెట్టుకోండి. శంకరాచార్యుల వారి కన్నా భక్తి తత్పరులు లోకంలో ఉండరుగా. ఆయన అన్నపూర్ణమ్మ గుడికి వెళ్ళారు. గుడికి వెళ్ళి అన్నపూర్ణమ్మని ఆయన ఏమడిగారు? మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం అని అడిగారు. అమ్మా, మా అమ్మ పార్వతీదేవి, మా నాన్నగారు పరమశివుడు, ఈ మూడు లోకములు మా కుటుంబం. అమ్మ వచ్చాను, అన్నం పెట్టన్నారు. నేను ఏదైనా ఊరు వెళ్ళాను అనుకోండి, నన్ను కొంతమంది వాళ్ళ ఇంటికి దేవతార్చనకి పిలుస్తూ ఉంటారు. అయ్యా ఇవాళ మీరు మా ఇంటికి దేవతార్చనకి రండి అని అడుగుతారు. నాకు ప్రీతి కలిగితే వెడతాను. అప్పుడు సాధారణంగా నాతో ఎప్పుడు మా గోపాలకృష్ణ గారు ఉంటారు. ఆయన వదిలేరుగా, నన్ను పిలిస్తే ఆయన్ని పిలుస్తారు. అలా గోపాలకృష్ణ గారు వద్దండి మీరు ఒకరే రండి అన్నారు అనుకోండి, నేను ఎడతానా? నేను వెళ్ళను. శంకరాచార్యుల వారు అన్నారు, ఈ మూడు లోకములు నా కుటుంబం, అన్నం పెట్టు అన్నారు. అంటే ఇప్పుడు అన్నపూర్ణాదేవి ఎవరికి పెట్టాలి అన్నం? శంకరాచార్యుల వారికి ఒక్కరికి కాదు, అందరికీ అన్నం పెట్టాలి. భక్తి ఉన్నవాడు తానొక్కడే తినాలనుకోడు, అందరూ తినాలనుకుంటాడు. భక్తి ఉన్నవాడు తానొక్కడే నీళ్లు తాగాలనుకోడు, 10 మంది నీళ్లు తాగాలనుకుంటాడు. అసలు భక్తి ఉందనుకోండి, నదులలో నీళ్ల గురించి దెబ్బలాట్లు ఎందుకు వస్తాయి? భక్తి ఉందనుకోండి, 10 మందిని పాడు చేసి తాను ఒక్కడు ఎందుకు దాచుకుంటాడు? భక్తి ఉందనుకోండి, వాడు కష్టపడినా పర్వాలేదు, నేను బాగుంటే చాలని ఎందుకంటాడు? అనడు. అసలు శాంతియుతమైనటువంటి సహజీవనానికి ప్రాతిపదిక భక్తి మాత్రమే.